మనకి ఎక్కువగా హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో అందరికి ఐడియా ఉంటుందండి. కాకపోతే రెక్టిఫై ఎలా చేసుకోవాలో తెలీదు. ఈరోజు నేను మీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తాను. హెయిర్ అండ్ స్కిన్నే కాదు, ఇది ప్రతి ఒక్క ఇంటికి చాలా యూస్ఫుల్ అనమాట. నేను పర్సనల్గా మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేశాను. హార్డ్ వాటర్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. రీసెంట్గా బెంగళూరులో వాటర్ ప్రాబ్లం గురించి అందరికీ తెలిసిందే కదా. అక్కడ చాలా ఏరియాస్లో బోర్ వాటర్ యూస్ చేస్తారండి. కొంతమంది సాఫ్ట్నర్స్ కూడా పెట్టించుకున్నారు. సాఫ్ట్నర్స్ ఇప్పుడు బోర్ వాటర్ డౌన్కి వెళ్ళిపోవడం వల్ల సాఫ్ట్నర్స్కి అందక సాఫ్ట్నర్స్ని యూస్ చేయడం ఆపేశారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి చాలా మంది పిల్లలకి. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. చాలా మందికి తెలియకపోవచ్చు ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంటుందని చెప్పేసి. నేను మీకోసం స్పెషల్గా ఈ వీడియో అయితే వాళ్ళ చేతే అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నానండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. సో ఈ రోజు నేను మీ అందరికి యూస్ఫుల్ అయ్యే ఒక ఐటమ్ అయితే చూపించబోతున్నాను. ఆ కంపెనీ కూడా వచ్చేసాను. మీరే స్వయంగా దాని డీటెయిల్స్ అయితే నేను మానసా గారిని అడిగి తెలుసుకుంటాను. మీరు కూడా వినేయండి. హాయ్ అండి, నమస్తే. మీ కంపెనీ గురించి అండ్ మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. మన కంపెనీ వచ్చేసి బౌంటైన్. ఇట్స్ ఎ బ్రాండ్ అండి. వాటర్ సాఫ్ట్నర్స్, ఆల్ కైండ్ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ని కూడా మన బౌంటైన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్లీ హాట్ వాటర్ అంటే ఏంటి, వాటర్ సాఫ్ట్నర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కనుక నవేడేస్ మనము బోర్ వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాము, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదండి. సో దాని నుండి మనం వాటర్ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మనకు సాల్టీ నేచర్లో లేదంటే హార్డ్ వాటర్ అనేది మనం ఎక్కువగా దాని ద్వారా ప్రాబ్లమ్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. దాని ద్వారా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కనుక స్కిన్ ఎక్కువ పాడైపోవడము, హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్ రెడ్యూస్ అయిపోవడము, యాజ్ వెల్ as స్కిన్ టోన్స్ కూడా చేంజ్ అయిపోవడము, ట్యాన్స్ రావడము, ర్యాషెస్ రావడము, ఇచ్చింగ్ ఎగ్జామ్, వాట్ ఎవర్ నాట్ మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటికి హెయిర్కి అండ్ స్కిన్కి సంబంధించి హాట్ వాటర్ కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ అని చెప్పి మనకు చాలా విధాలుగా కూడా ప్రూవ్ అయ్యింది. ఈ స్కిన్ బాడీకి సంబంధించే కాకుండా అదర్ అప్లికేషన్స్, మనం వాటర్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి, వాషింగ్ మిషన్స్, గీజర్స్, డిష్ వాషర్స్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రిలేటెడ్ అప్లయన్సెస్ కూడా ఈ హాట్ వాటర్ ద్వారా త్వరగా డ్యామేజ్ అయిపోవడము, లైఫ్ స్పాన్ తగ్గిపోవడము, పదే మనకు సర్వీస్లకు వెళ్ళడము, బ్రేక్ డౌన్ అయిపోవడము లాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి చాలామంది నవేడేస్ థింకింగ్ అబౌట్ ఏ సాఫ్ట్నర్స్. సో అలాంటి కండిషన్స్లోనే మనకు వాటర్ సాఫ్ట్నర్స్ అనేవి ఎవాల్యుయేట్ అయ్యాయి. బేసికలీ వాటర్ సాఫ్ట్నర్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ హార్డ్ వాటర్ ఇంటూ సాఫ్ట్ వాటర్. హార్డ్ వాటర్ మీన్స్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం మినరల్స్ మనకు వాటర్లో ఉంటాయి కనుక దాన్ని మనం హార్డ్నెస్ అని అంటాము. సో వాటిని ట్రీట్ చేయడానికి మన బౌంటైన్ వాళ్ళు డిఫరెంట్ కౌంట్ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అవేంటో మీకు నేను డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి సాఫ్ట్నర్ హోమ్ డివైస్ అండి. ఇది కూడా వాటర్ సాఫ్ట్నరే. దీంట్లో ఒక కైండ్ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్స్. మనకు సాఫ్ట్నింగ్లో వాటర్ సాఫ్ట్నర్స్లో చాలా రకాల టెక్నాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. దాంట్లో ఇది ఒకటి లెస్ మెయింటెనెన్స్, యూజర్ ఫ్రెండ్లీ, సాల్ట్స్, కెమికల్స్ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ మన వాటర్ కన్సంప్షన్ని బట్టి క్యాడిష్ని మార్చుకునే విధంగా మాత్రమే మనము ఈ సాఫ్ట్నర్ ప్రోని హోమ్ని డిజైన్ చేసామన్నమాట. హోమ్ వచ్చేసి మన ఇంట్లో 2000 లీటర్స్ కెపాసిటీ, వాటర్ కెపాసిటీ ఉంటే కనుక, అప్ టు 2000 లీటర్స్ కెపాసిటీ ఉంటే కనుక మనం సాఫ్ట్నర్ హోమ్ అనే ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాము. దీంట్లో స్కేలింగ్ అనేది మనము ఎక్కడ ఎలిమినేట్ చేయట్లేదు. వీఆర్ జస్ట్ బ్రేక్ డౌనింగ్ ద బాండ్ విచ్ లీడ్స్ టు ద హార్డ్నెస్. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు 2000 లీటర్స్ పర్ డే కెపాసిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 2000 లీటర్స్ పర్ డే కెపాసిటీ మీన్స్ ఆల్ ఇండివిజువల్ హౌసెస్, గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్స్ యూజ్ చేసిన వాళ్ళు, అదర్స్ విల్లాస్, సో వాటర్ కన్సంప్షన్ తక్కువగా ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్నర్ హోమ్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా ఉండి ఇలాంటి ఫీచర్స్తోనే ప్రోడక్ట్ కావాలి అంటే కూడా మన దగ్గర సాఫ్ట్నర్ ప్రో అనే ప్రోడక్ట్ అవైలబుల్గా ఉండింది. సేమ్ టెక్నాలజీ అండి. దీని లోపల ఓన్లీ బ్యాక్ ఫిల్టర్ యాజ్ వెల్ యాజ్ క్యాట్ డిష్ ఒకటే మార్చుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ అపాన్ యువర్ వాటర్ కన్సంప్షన్ అండ్ ఫిజికల్ ఇంప్యూరిటీస్ని బట్టి బ్యాక్ ఫిల్టర్స్, క్యాట్ డిష్ తరచుగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీని ప్రైస్ రేంజెస్ వచ్చేసి మనకి 28,000 నుండి 49,000 వరకు అవైలబుల్గా ఉన్నాయి. సాఫ్ట్నర్ హోమ్ అయితే 28,000 నుంచి స్టార్ట్. ఎస్, సాఫ్ట్నర్ ప్రో అయితే మనకి 49,000 వరకు మార్కెట్లో అవైలబుల్గా ఉండింది. దీంతో వచ్చేసి మనకు మెయింటెనెన్స్ అంటూ ఇందాక చెప్పిన విధంగానే మనకు బ్యాక్ ఫిల్టర్ ఒకసారి మార్చుకోవాలి, క్యాడేజ్ ఒకసారి మార్చుకోవాలి. బట్ మంత్స్కి ఒకసారి బేస్డ్ అపాన్ వాళ్ళ వాటర్ కన్సంప్షన్, ఇంప్యూరిటీస్ని బట్టి ఇంతే టైం డ్యూరేషన్ మనం చెప్పలేము. ఒక 12 months వరకు ఎప్పుడైనా క్యాడేజ్ మార్చుకోవచ్చు, 8 to 12 months మధ్యలో వాటర్ కన్సంప్షన్ని బట్టి. అండ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, బౌంటైన్ 6 months వరకు ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. డీటెయిల్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ఇఫ్ ఇన్ కేస్ మీరు సర్వీస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్న రోజు నుండి 6 months వరకు కంపెనీ వాళ్ళే మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు. 2 visits కంపల్సరీ మా టెక్నీషియన్స్ వచ్చి మీకు విజిట్ చేసి ఏదైనా మార్చాల్సిన కండిషన్స్లో ఉంటాయి కనుక మార్చేస్తారు. 2 visits ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఫ్రమ్ ద 7th month మీరు సేమ్ బౌంటైన్తో ట్రావెల్ అవ్వాలి, ఏఎంసీ ప్లాన్ అనేది కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏఎంసీ ప్లాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 6 months ప్లాన్ తీసుకోవచ్చు, 1 year ప్లాన్ తీసుకోవచ్చు, 2 years ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, వారంటీ డీటెయిల్స్ మ్యామ్? ఎస్,
మన హోమ్కి అండ్ ప్రోకి వచ్చేసి 5 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది. దాని లోపల మనకు డీస్కలర్ డివైస్ యాజ్ వెల్ as జాఫ్నర్ డివైస్ వస్తుంది కదా. ఆ 2 ప్రోడక్ట్స్కి మాత్రం కంపెనీ వాళ్ళు 5 years మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నారనమాట. ఎనీ బ్రేకేజెస్, ఎనీ లీకేజెస్, ఎనీ బ్రేక్ డౌన్స్ కంపెనీ రీప్లేస్మెంట్ చేస్తుంది విత్ ఎ న్యూ ప్రోడక్ట్. ఓకే, అపార్ట్మెంట్స్ అన్ని అన్ని డొమెస్టికల్ పర్పస్ అపార్ట్మెంట్స్, కమర్షియల్ స్టేజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ ఇన్ ఇండస్ట్రీస్, రిసార్ట్స్, హోటల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి హూ ఆర్ ఫేసింగ్ హాట్ వాటర్ ఇష్యూస్ దే కెన్ గో విత్ ద హోమర్ ప్రో. ఓకే, ఇన్స్టాలేషన్ ఇది కూడా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తాము. ఇదర్ ఇన్లెట్ ఆర్ ఇదర్ అవుట్లెట్ విచ్ ఈస్ ఫీజబుల్ ఫర్ ద ప్లంబర్ ఫర్ ద కస్టమర్. దే విల్ సజెస్ట్ యూ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. మీరు ఏదర్ ఇన్లెట్లో అవుట్లెట్లో ఇన్స్టాలేషన్ చేస్తారు. మీ సర్వీస్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉందా మ్యామ్, లేకపోతే అదర్ సిటీస్లో కూడా అవైలబుల్ ఉంది? రైట్ నౌ హైదరాబాద్లో అయితే ఫ్రీ టెక్నీషియన్ అనే అతను వెళ్ళి ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. కంపెనీ సైడ్ నుండి టెక్నీషియన్ ఇస్తున్నాము. హైదరాబాద్ కండిషన్స్లో ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇన్లెట్ అవుట్లెట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎనీ ప్లంబర్ కెన్ డూ ఇట్. బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. స్టిల్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వైల్ డూయింగ్ ద ఇన్స్టాలేషన్ మేము కాల్లో అసిస్ట్మెంట్ ఇస్తాము, లేదా వీడియో కాల్లో కూడా అసిస్ట్మెంట్ అనేది. ప్రోడక్ట్ డెలివరీ అయితే మీరు పంపిస్తారు అక్కడ? yes, ప్రోడక్ట్ డెలివరీ వరకు మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇన్స్టాలేషన్ మాత్రం వాళ్ళే చేయించుకోవాలి. వాళ్ళకు హెల్ప్ కావాలి అంటే విల్ డూ హెల్ప్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాయి అవేంటి? ఎస్, నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తుంది జాఫ్నర్ మ్యాక్స్ సెటప్ అండి. ఇది మొత్తం మనం జాఫ్నర్ మ్యాక్స్ సెటప్ అంటాము. దీంట్లో మీరు చూస్తున్నారు 3 levels అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి జాఫ్నర్ డివైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి టర్బిడిటీ ఫిల్టర్ అంటాము, నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ ఫిల్టర్ ఉంటుంది. సో ఈ 3 levelsలో వాటర్ అనేది మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. ఇందాక చెప్పిన దానికి ఇది కంప్లీట్లీ డిఫరెంట్. మనం దాంట్లో చెప్పినట్టుగా టెక్నాలజీ ఎలా ఉంటుంది అని అంటే వాటర్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తుంది విచ్ లీడ్స్ టు ద హార్డ్నెస్. బట్ హియర్ వాట్ ఆర్ ద మాలిక్యూల్స్ విచ్ లీడ్స్ టు ద హార్డ్నెస్, అవి ఇక్కడ హోల్డ్ అయిపోతాయి అనమాట. కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ మొదట్లో చెప్పిన విధంగా ఎక్సెస్లో ఉంటే మనకు హార్డ్నెస్ అంటాం కదా. ఆ ఎక్సెస్లో ఉన్న కాల్షియంని, మెగ్నీషియంని, పాజిటివ్ అయాన్స్ని కంప్లీట్గా ఇక్కడ లోపల యానోడ్ అనే ఎలక్ట్రోడ్ ఉంటుంది మనకి, దాని లోపల హోల్డ్ అయిపోతుంది. దాని చుట్టూ క్యాథోడ్ ఉంటుంది, మధ్యలో మనకు యానోడ్ క్యాడిజ్ ఉంటుంది. సో అది ఎవ్రీ 3 to 4 monthsకి లేదా 1 to 2 monthsకి మధ్యలో తీసి ట్యాప్ చేసుకుంటే మనకు స్కేలింగ్ మొత్తం రాలిపోవడం చూస్తున్నాము. మీకు ఇక్కడ ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మనమే క్లీన్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. ఇక్కడ కింద చూపించిన విధంగా మీరు సర్వీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలా చేసుకోవాలని కూడా ఇన్స్టాలేషన్ అప్పుడు చెప్తారు. ఎస్, అండ్ కస్టమర్స్ చేసుకోవచ్చు అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ సర్వీస్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ జాఫ్నర్ మ్యాక్స్ వల్ల మనకు మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే pH వాల్యూ అనేది కంపల్సరీ ఎన్హాన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6.57 ఉండింది అంటే కనుక 6.57 ఉంటే 7.5 వరకు మనము ఇంక్రీజ్ చేయవచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు. ఇదే కాకుండా దీని లోపల బ్యాక్టీరియా కూడా కిల్ అయిపోతుంది అనమాట. మనకు వాటర్లో కంపల్సరీ బ్యాక్టీరియా అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాము. బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే వాటర్ కలర్ చేంజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి స్మెల్ కూడా ఎక్కువ, ఆర్డర్ కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ని కూడా రెక్టిఫై చేయడానికి ఈ జాఫ్నర్ మ్యాక్స్ యూజ్ అవుతుంది. ప్లస్ 95% వరకు స్కేలింగ్ని కూడా ఇది హోల్డ్ చేస్తుంది ఇంటర్నల్గా. ఆ హోల్డ్ అయిన స్కేలింగ్ని మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ హోల్డ్ అయినటువంటి స్కేల్ ఫ్రీ వాటర్ అనేది నెక్స్ట్ లెవెల్కి పాస్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనము టర్బిడిటీ ఫిల్టర్ అంటాము. బెజల్ కైండ్లో ఉండింది కదా, దీని లోపల మనకు క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. బేసికల్లీ మనం ఇలాంటి మల్టీమీడియా ఫిల్టర్స్ని అవుట్ సైడ్ కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా చూడొచ్చు, మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. దీనికి తేడా ఏంటి అని అంటే దాంట్లో మల్టీమీడియా రెజిన్స్ కానీ, శాండ్ కానీ, పెబల్స్ కానీ అది మార్చుకోవాలి కొత్త దానితో. దీంట్లో ఏంటి అంటే క్రిస్టల్స్ మీరు లైఫ్ టైం అప్ టు 18 years వరకు మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అప్ టు 18 years వరకు జస్ట్ బ్యాక్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఆల్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఇంప్యూరిటీస్, టర్బిడిటీ, మాల్ట్, వాటర్ కలర్, ఎవ్రీథింగ్ దీంట్లో స్టోర్ అయిపోతుంది, హోల్డ్ అయిపోతుంది. సో డస్ట్ ఫ్రీ వాటర్ అనేది మనం అవుట్లెట్లో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి డస్ట్ ఫ్రీ వాటర్ యాజ్ వెల్ as స్కేల్ ఫ్రీ వాటర్ ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్లో ట్రీట్మెంట్ అయినటువంటి వాటర్ అనేది థర్డ్ లెవెల్కి వస్తుంది. దీంట్లో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కచరా ఎక్కడైనా మిస్ అయ్యి 2 levelsలో దీని వరకు వచ్చినా కానీ ఇది ఇక్కడ హోల్డ్ చేస్తుంది అనమాట. సో దట్ మనకు అవుట్పుట్లో క్రిస్టల్ క్లియర్ వాటర్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్గా డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ కూడా మనం డ్రింక్ చేసేయచ్చు. ఇది డ్రింకింగ్ పర్పస్లో కాదండి. డ్రింకింగ్ పర్పస్లో అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ వేస్టేజ్ అండ్ ఆల్ ఉంటాయి. ఇది ఓన్లీ ఫర్ యూటిలిటీ వాటర్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే జాఫ్నర్ మ్యాక్స్ సేమ్ టెక్నాలజీ బట్ మోడల్ ఈజ్ డిఫరెంట్. మనకు వాటర్ కన్జంప్షన్ ఇందాక నేను 2000, 6000 అని చెప్పాను కదండి హోమ్ ప్రోకి. దీంట్లో ఎలా ఉంటుంది అంటే వాటర్ లీటర్స్ పర్ అవర్ వరకు ఉంటుంది అనమాట. స్పీడ్ని బట్టి ఉంటుంది. వాటర్ 1500 liters per hour కెపాసిటీ ఉంటాయి కనుక ఇది యూజ్ చేస్తాము. 4000 liters per hour కెపాసిటీ ఉంటాయి కనుక ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తాము. ఇది కొంచెం బిగ్ సైజ్లో మనం నోటీస్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ మనకి 2000 liters per hour కెపాసిటీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి, 3000 liters per hour కెపాసిటీ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ కస్టమర్స్కి 4000 కంటే ఎక్కువగా వాటర్ ఫ్లో ఉండింది అనుకోండి, ఫ్లో రేట్ ఉంది అంటే కంపెనీ వాళ్ళు దాన్ని కూడా కస్టమైజేషన్ చేసి మనకి ఎన్ని లీటర్స్ కెపాసిటీని బట్టి మనకి కస్టమైజేషన్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది. ఎస్. నెక్స్ట్ ఇదేంటి?
ఇది వచ్చేసి టర్బిడిటీ ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్ అని అంటాము. ఇందాక మీరు చూసిన డివైజెస్లో మిడిల్ స్టేజ్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్ మ్యాథ్స్లో, సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఇది కూడా. ఇది ఏంటంటే నవేడేస్ కొంతమంది మంజీరా వాటర్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకు అంత పెద్ద హాట్ వాటర్ ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మర్డ్ వాటర్ ఎక్కువగా వస్తున్నాయి, కలుషితంగా వాటర్ ఎక్కువగా వస్తుంది. ప్యూర్ వాటర్ అనేది సాఫ్ట్ వాటరే, బట్ దాంట్లో మర్డ్, డస్ట్, ఫిజికల్ ఇంప్యూరిటీస్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. వాటిని ఓన్లీ డస్ట్, ఫిజికల్ ఇంప్యూరిటీస్ని హోల్డ్ చేయడానికి మాత్రం మనం ఈ మల్టీమీడియా ఫిల్టర్, నథింగ్ బట్ టర్బిడిటీ ఫిల్టర్ని యూజ్ చేస్తాం అనమాట. వీటి ప్రైస్ డీటెయిల్స్? వీటి ప్రైస్ రేంజెస్ వచ్చేసి మనకు 1500 లీటర్స్ పర్ అవర్ కెపాసిటీ ఉన్నవి 59,000 నుండి మనకు స్టార్ట్ అవుతాయి. బేస్డ్ అపాన్ ద మోడల్స్ ప్రైస్ అనేది కూడా వ్యారీ. 59,000 నుంచి స్టార్ట్ అవుతాయి. కంపెనీ అడ్రస్ అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్? ఎస్, మన కంపెనీ వాళ్ళు త్రూ కాల్ కూడా 24/7 అసెస్మెంట్ ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం కింద డిస్క్రిప్షన్లో టోల్ ఫ్రీ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ప్రొవైడ్ చేస్తాము. 24/7 వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇఫ్ కాల్ ప్రాబ్లమ్ ఉండింది, టైంకి ఆన్సర్ లేదు అంటే కనుక వాట్సాప్లో కూడా మెసేజ్ లీవ్ చేయొచ్చు, టీమ్ అసిస్ట్ చేస్తారు. లేదు విజిట్ చేసి పర్చేస్ చేస్తాము అంటే కనుక నియర్ నాగోల్ సుప్రజ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లేన్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆఫీస్కి కూడా విజిట్ చేయొచ్చు. ఆల్ వర్కింగ్ డేస్ కంపెనీ అనేది 6 to 7 ఓపెనింగే ఉంటుంది. థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తానని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.